ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు తొలి పరాజయం ఏంటో చవి చూపించింది రాజస్థాన్ జట్టు. వరుసగా 6 విజయాల తర్వాత తొలి ఓటమిని రుచి చూసింది పంజాబ్. మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించింది. డొనోవర్ ఫెరారియా, ఇంపాక్ట్ ప్లేయర్ శుభం దుబే వీళ్ళిద్దరూ కూడా అసలు యాడెడ్ బోనస్ లాగా ఇరగదీసేశారు. అసాధారణ బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోరే చేశారు. ప్రప్సిమ్రాన్ సింగ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 59 పరుగులు చేయగా మార్కస్ స్టోయినిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 62 పరుగులు చేశాడు. ఇక వీళ్ళిద్దరూ విజృంభించేశారు. వీళ్ళకి తోడు కూపర్ కన్నోల్ని కూడా 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్, అలాగే ప్రియాన్ష్ ఆర్య 29 పరుగుల దూకుడు ఆటను జత చేశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండే బర్గర్ చెరొక వికెట్ తీగా యష్ రాజ్ పునిరియా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఈ రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలోనే 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్ అజేయమైన హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. వైభవ్ సూర్యవంశీ త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్చుకున్నప్పటికీ 16 బంతుల్లోనే చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసి ఇక రచ్చరచ్చ లేపాడు. పంజాబ్ బౌలర్లలో యజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీగా ఇక హర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశాడు. లూకి ఫెర్గూసన్ ఏమీ తీయకుండా ధారాళంగా పరుగులివ్వగా హర్షదీప్ కూడా అదే బాటలో వెళ్ళాడు. నిజానికి హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులివ్వడం కూడా పంజాబ్ కింగ్స్ విజయావకాశాన్ని దెబ్బతీసింది. అయితే 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో 3 ఓవర్లలో రాజస్థాన్కు 50 పరుగులు ఇచ్చాడు. కానీ హాఫ్ సెంచరీకి చేరువైన వైభవ్ సూర్యవంశీ క్యాచ్అవుట్గా వెనుతిరిగాడు. క్రీజ్లోకి వచ్చిన ధ్రువ్ జురెల్ 16 పరుగులతో తను బాగానే ఆడడానికి గేర్ మార్చాడు. కానీ ఈ జోడీని అయితే చాహల్ విడదీశాడు. ధ్రువ్ జురెల్ అవుట్ అయిపోయాడు. తన మరుసటి ఓవర్లో హాఫ్ సెంచరీ సాధించిన యశస్విని కూడా అవుట్ చేశాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడిన కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా క్యాచ్అవుట్గా వెళ్ళిపోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారిపోయింది. కానీ రాజస్థాన్ రాయల్స్ ఏం చేసిందంటే శుభం దుబేని ఇంపాక్ట్ ప్లేయర్గా పంపించి ఫలితాన్ని రాబట్టింది. శుభంతో కలిసి డొనావన్ ఫెర్రారియా అద్భుత బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయానికి లాంఛనం చేశాడు. ఈ ఇద్దరు 5వ వికెట్కు ఏకంగా 77 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. దీంతో ఆట గమనం మొత్తం మారిపోయింది.